అది మీకు జగన్మోహన్ రెడ్డి గారితో అంటే అంత ట్రావెల్ లేదు గదా! చూసారా జగన్మోహన్ రెడ్డి గారిలో అటువంటి నో. వైబ్ నో. ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారితో ఏం లేదు. నేను అతనితో కలిసి పనిచేసేంత కాలం వీళ్ళు చెప్పేంత ఏమి నాకేం కనపడలేదు. హ్మ్. బయట చెప్పేంత. జగన్మోహన్ అఫెక్షనేట్. హ్మ్. నేను బెంగుళూరులోకెళ్ళాను, పులివెందుల్లో ఎళ్ళాను. ఇంగా ఈ శ్రీనగర్ కాలనీలో ఇల్లు ఉండేదా? లోటస్ పాండ్‌లో. లోటస్ శ్రీనగర్ కాలనీ సాగర్ సొసైటీలో ఉంది. కిందకుండేది. ఆ! అదే ఆ! అదే సొసైటీ ఎదుట. ఆ! సాగర్ ఆ సొసైటీ. ఇంట్లోకైతే ఇంక నేను ఓకే అడ్డగించేవాడు ఎవడు ఉండేవాడు కాదు. హ్మ్. లోపల దాకా వెళ్ళిపోతుండేవాడిని. హ్మ్. ఎప్పుడు కూడా అసలు ఐ నెవర్ ఫీల్ డిస్కంఫర్ట్ విత్ హిమ్. హ్మ్. 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 ఆలోచనలో గాని, గిలోచనలో గాని. బట్ ఒకానొక టైంలో అతను పార్టీ విడిచిపోవాలని డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇది పొలిటికల్ ఆయన డెసిషన్. డెసిషన్ ఆయన, మన డెసిషన్ మనం తీసుకున్నాం. హ్మ్. 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 అంతేగాని పైగా బహుశా పోయిన వాళ్ళు ఇప్పుడు సీఎంగా కూర్చుంటారు అక్కడ. నేనేమనుకున్నా సీఎంగా జగన్మోహన్ రెడ్డి నేనేమనగలను సీఎం పోస్ట్‌లో కూర్చున్నాడు. అన్నా అనలేను వయసు రీత్యా. హ్మ్. పేరు పెట్టి పిలవలేరు. జగన్ రెడ్డి అని పిలవలేను. బయట హ్మ్. పిలవగలిగాను. ఆడ పిలవలేను నేను. పిలవలేరు. ఆ! సీఎం గారు అనాల్సిందే లేకపోతే సీఎం సార్ అనాల్సిందే కదా! అంతే గదా! అంతే గదా! పిల్లలనుకో సీఎం సార్ అంటారు. మేము హ్మ్. సీఎం గారు అని ఏమన్నా అంటే అనాలి. అంటే అంటాం. సో, దాన్ని మనం తీసుకోనక్కర్లేదు. హ్మ్. 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 కొన్ని విషయాలంటే ఇప్పుడు ఒకరి బిహేవియర్ మనమెట్లా జడ్జ్ చేస్తాం. కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు టైం పెట్టేవారు ఎమ్మెల్యేలకి. హ్మ్. 4 గంటల నుంచి 3 నుంచి 4 వరకు వీళ్ళది అని పెట్టేవారు. పేరుకే నామకే వాస్తే అది. అందరూ వచ్చేవాళ్ళు, మేము పోయేవాళ్ళం. హ్మ్. మా ఇంట్లో ముందు కూడా పోయేవాళ్ళం. ఆ హ్మ్. శర్మ, చారి ఉండేవాళ్ళు వాళ్ళని అవును. లాగిపోయి హ్మ్. పోయేవాళ్ళం. హ్మ్. కొంతమంది కలవరు. అది వాళ్ళ ఇష్టం. హ్మ్. అంటే ఒక్కొక్కల స్టైల్ ఆఫ్ ఫంక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంతే. దాని దాని ఫలితాలు వచ్చినాక రివ్యూ చేసుకుంటారు. హ్మ్. 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 ఫలితాలు వస్తాయి. ప్రతిదానికి కరెక్ట్. రిజల్ట్ ఉంటదిగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఇంతసేపు మాట్లాడుతారు? ఇంకొక గంట సేపు కూడా మాట్లాడతారు నాకు. ఎందుకంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. నాకు ఆనందంగాను, దుఃఖంగాను ఉంటది. చెప్తుంటే కూడా ఆనందంగా ఉంటుంది. ఆ! దుఃఖం కూడా ఉంటది ఆఖరికి. హ్మ్. 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 అసలకి నేను ఆ రోజు రివ్యూ మీటింగ్‌లో ఉన్నాను. జే బ్లాక్‌లో. హ్మ్. ఏదో చూస్తా ఉన్నాను. ఏదో మీటింగ్ వేరే మీటింగ్ మంత్రికి కాదు. జస్ట్ ఐయామ్ విప్ అంతే. విప్‌గా ఉన్నారా? ఏదో మీటింగ్ జరుగుతుంది. నేను చూసుకుంటా ఉన్నాను. మీటింగ్ చూసుకుంటా ఉన్నాను. ఏమన్నా రాజశేఖర్ రెడ్డి మిస్ అయ్యాడన్నారు వచ్చి. ఒక పిఏ వచ్చి. మిస్ కావడం ఏందయ్యా అన్నాను. హెలికాప్టర్ కనపడలేదంటే, అతనికేముందిలే వస్తాలే అని చెప్పాను. మళ్ళీ నేను ఎట్లా ఊహించానంటే నువ్వు నమ్మవు వాట్ మై ఫిగర్. నాన్న ఆడ కనపడినా అంటన్నా నల్లమల ఏరియాలో అని చెప్పారు. ఉండవా ఆ ఇద్దరిని పైలట్‌ను వాడు సెక్యూరిటీని ఎవరో ఇద్దరిని లాక్కొని వస్తుంటాడు అతను. అతనితో ఎందుకు ఆఖరికి. అతను ఇంకా మంచోడు ఇంకా బోర్ కొడితే అసలు తాండా కింద కూర్చొని టీ తాగొస్తాడు నా దగ్గర ఉన్నాడే. హ్మ్. బట్ అట్లా మిడిల్ ఆఫ్ ది నైట్ నేను బట్టి కలిసి రష్యన్ వాళ్ళతో మాట్లాడాం. హ్మ్. వాళ్ళు ఏం చెప్పారంటే హోల్ ఉంది. కుములో నింబస్ క్లౌడ్‌లో హోల్ ఉంది. ఆ హోల్ మాకు హెలికాప్టర్ కనపడలే. మీ పొజిషన్ చెప్పండి అంటే, అంత హోల్‌లో కిందకి పోయిందంటే ఏడో క్రాష్ అయి ఉంటుంది అన్నారు. అప్పటికి నమ్మలే మేము. హ్మ్. సుఖోయ్ వచ్చిపోయింది. అవును. అప్పుడు నమ్మలే. తర్వాత ఢిల్లీ నుంచి ఎవరో వచ్చారు. అప్పుడు నమ్మా. సంథింగ్ హ్యాపెండ్ అని. హ్మ్. సో, నేనైతే అసలకి నన్నందరూ ఆడికి పోవాలన్నారు. ఆడికి అది పావురాల గుట్టన అదే అది. అవును. అవును. పవరాలు. అంతా పోయారు. నేను రానని చెప్పా. హ్మ్. నేను రాను గాని రాను. నేను చూడలేను. నాకు చేత కాదు. నేను చూడను. హ్మ్. నేను పూడ్చి కూడా అందరూ పూడ్చిపోయినాక నేను పోయి మనేసొచ్చిన. హ్మ్. నాకు అది అలవాటుంది. నేను ఎవరన్నా గానీ నాకు దగ్గరోళ్ళు చనిపోతే నేను వాళ్ళు చచ్చిపోయిన దాన్ని చూడను నేను. చూడరు. అవును. ఎందుకంటే నాకు వాళ్ళ గుర్తు అదే వాళ్ళకి ఆ అదే నాకు ఫ్రేమ్ అదే గుర్తు ఉంటది. రావాల. ఫ్రేమే అదే అదే ఉండిపోవాలి. ఫ్రేమ్ హ్మ్. ఉండాలనే హ్మ్. ఫీలింగ్ ఉండేవాడిని ఎప్పుడు నేను. హ్మ్. హ్మ్. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఒకటి కాదు. చాలా విషయాలు. హ్మ్. అతను ఏదైనా కానీ అతను పనిచేసే తీరు నేను మా అబ్బాయి చెప్తుంటా ఇప్పుడు రాజశేఖర్ గారి గురించి. హ్మ్. 4, 5 గంటలు లేస్తాడు ఆ మనిషి. హ్మ్. 9 పడుకుంటాడు. హ్మ్. ఈ మధ్యలో రాష్ట్రాన్ని చూస్తాడు, పార్టీని చూస్తాడు, ఫాలోవర్స్‌ని చూస్తాడు, రాజకీయాలు చేస్తాడు, కుటుంబాలని చూస్తాడు. అన్నీ చూసి మళ్ళీ పడుకుంటాడు. 9:30కే పడుకుంటాడు. పడుకుంటాడు. హ్మ్. అతనికంటే మనం బిజీనా టైం మేనేజ్ చేసుకోవడంలో అంటుంటాయి. హ్మ్. 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 చాలామంది టైం లేదంటారు మా పొలిటీషియన్ నేను కొత్త పొలిటీషియన్ చాలా బిజీ అన్నాను. హ్మ్. నాకు అర్థం కాదు ఏం బిజీ అబ్బా! అట్లా రాజశేఖర్ చాలా నేర్చుకోవాలి. హ్మ్. అసలకి
ఎక్కడ తగ్గాలో కూడా అతనికి తెలుసు. తెలుసు. గెలిచిన తర్వాత ఎక్కడ తగ్గాలో అతను మాకు చూపించాడు. ఉమ్. గెలిచిన తర్వాత అది ధ్వంసం చేయడం కాదు, కలుపుకొని పోవాలి అందరి దగ్గరికి అనే ఒక పెద్ద పొలిటికల్ లెసన్ అతని దగ్గర చూశాను. చాలామంది ఇప్పుడు కూడా నాతో ఉన్న వాళ్ళు అంటారు, ఏందన్నా నువ్వు అందరినీ వదిలేస్తుంటావు అని. దట్ ఈస్ ఇంప్రెషన్ ఇంపాక్ట్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అని. శత్రువుగా ఉంచకండి, వాడిని శత్రువుగా ఉంచకూడదు అనుకుంటాను. కలుపుకొని తీసుకెళ్ళాలి. అప్పుడు చిరంజీవి గారిని కూడా కలపాలి, మెర్జ్ చేసుకోవాలని ఢిల్లీకి మెయిల్ చేశారు. నేను అంతకుముందు అట్లా లేను. అంతకుముందు అతనితో పరిచయం కాకుండా అట్లా లేను నేను. ఎవడు వాడు అంటుంటే అవతలే గీత అవతలే ఎవడు వాడు అనేవాడిని. కానీ అర్థం తర్వాత అనలేదు నేను. రాజశేఖర్ గారి పరిచయం ఆయన చనిపోయినాక అసలు అర్థం అనేసి అవును ఆయన వదిలే అంటుంటా, వదిలే మరీ మనకి గొంతు మీదకి వచ్చిన చూద్దాం పదా అంటుంటాం. రాజశేఖర రెడ్డి గారి అట్లా విషయం నేర్చుకోవడం. రెండవది రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి పిలిచే వ్యవహారాలు ప్రేమగా. ఏం చేశాడు అసలుకి? నేను మామూలుగా ఇంకా మా టర్మ్స్ ఆఫ్ ఇట్లా డబ్బులు ఇప్పుడు లేకుంటే ఫ్లాట్లు ఇట్లో నథింగ్. మాలో 30 మందికి అతను మేము అడిగింది లేదు, చేసింది లేదు. అడిగితే చేసింది వాడేమో, మేము అడిగింది లేదు, ఆయన చేసింది లేదు. ప్రేమ అంతే, పోయి కలిసేయడమే అంతే. కలవడం, 5 నిమిషాలు ఆయనతో కలపడం. మనిషి అప్పుడప్పుడు సర్వదర్శనం ఇస్తాడు. నిలబడి అది కూడా వచ్చి అప్పుడు మీరు గమనిస్తే సర్వదర్శనంలో జనాలు ఫీల్ అవుతారని అతను డోర్ దానికి వచ్చేవాడు. అంటే 4 అడుగులే. ఇట్లా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి ఆయన దగ్గర. అంతైనా కానీ ఎప్పుడు అన్డ్యూగా. ఇంకొక ఇన్సిడెంట్ ఉంది నా జీవితం. అతను చూసి ఫస్ట్ ఎమ్మెల్యే మడకసరికి వచ్చాడు. రఘురెడ్డి గారు తెచ్చారు. వాడు అనురాధ మేడం అని కలెక్టర్. తెలుగుదేశం గవర్నమెంట్ కూలిపోయిన రోజులు కదా, 2004 అంత ఫస్ట్ 2004 ఎమ్మెల్యే. బస్సు ఎక్కినాం. మా కలెక్టర్ గారు ఇన్ని ఫైల్ తెచ్చింది. ఫైల్ అని నేను చెప్పాను, నాకు బాగా క్లోజ్ నాకు. ఇవన్నీ ఆయన చూడమ్మా అన్న. తెలియదంటే మీరు సీఎం గారండి. అది చూసి అతను ఏంటి అన్న ఇట్లా ఒక్క ఫైల్ అడగలే, ఒకటి చేయలే, కూర్చో అన్నాడు. ఆమె రైతులంతా ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ మంత్రి ఉన్నాడు, ఇంక ఊరుకుంటే చేయాలంతా. వాళ్ళ ఒక్క చెట్లు ఉంటాడు. మా ఒక్క ఎక్కడంటే అసలుకి నాతో మాట్లాడినాడు కలెక్టర్ గారు కాదు, నాతో మాట్లాడాడు. నాకు గుర్తుంది ఇప్పటికే. అది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడంతా ఇప్పుడు లేసేసి కలెక్టర్ తాట తీస్తాను, కలెక్టర్ తాట తీసేది నాకు అర్థం కాదు. గవర్నమెంట్ కదా, హీఈస్ ద గవర్నమెంట్. దోస్ ఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఇన్ ది డిఫరెంట్ లెవెల్స్. నువ్వు కదా డైరెక్షన్ ఇవ్వాలి, నువ్వు కదా రెస్పాన్సిబుల్ నువ్వు బో చేసుకుని మళ్ళీ రూమ్లోకి వెళ్ళి కూర్చొని సెక్రటరీలతో వాళ్ళతో కూర్చొని మాట్లాడు, ఏంది ఇట్లా జరుగుతున్నాయి కదా మాట్లాడుకోవాలి, నీ ఇష్టం. ఏదో అతని మీద నెట్టేసే పరిస్థితి ఎట్లుంటుంది. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను.